మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఆనం చేసిన పనులను పక్కన పెట్టండి అంటూ 10 ఏళ్లుగా ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అడ్డుకట్ట వేసిన గత పాలకులు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో 2009 నుంచి 2014 వరకు శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి తన నియోజకవర్గంలో సుమారు 4,000 కోట్ల విధులతో భారీగా అభివృద్ధి పనులు చేపట్టారు. ఓ దిశలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సైతం అభివృద్ధిలో తన నియోజకవర్గం కన్నా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గమే రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. అటువంటి ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఆత్మకూరు ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం ఆర్థిక మంత్రిగా ఉన్న రామనారాయణ రెడ్డి గారు అన్ని శాఖల నుంచి సుమారు 4,000 కోట్ల నిధులతో ఆత్మకూరు నియోజకవర్గానికి అన్ని వైపులా ఎంతో అభివృద్ధి పనులు చేపట్టారు. వాటిలో 100% పూర్తయిన పనులు అధిక శాతం కాగా 20% మిగిలి ఉన్న పనులు కొన్ని ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇక్కడ శాసనసభ్యులు మంత్రిగా ఉన్నవారు ఆనం చేపట్టిన పనులు ప్రారంభిస్తే అవి ఆనంకు మంచి పేరు తెచ్చిపెడతాయనే ఉద్దేశంతో వాటిని ప్రారంభించకుండా అలాగే వదిలేశారు. వాటిలో ఆత్మకూరు, మర్రిపాడు, R&B అతిథి గృహాలు, RDO కార్యాలయం, MRO కార్యాలయం, రిజిస్టర్ కార్యాలయం, చేపల మార్కెట్, క్రీడాకారుల కోసం నిర్మించిన ఇండోర్ స్టేడియం, సంఘం ITI కాలేజ్, అగ్నిమాపక కేంద్రం, నూతన భవనం నిర్మాణం, ప్రభుత్వ హాస్పిటల్లో పడకల పెంపు లేకుండా పోవడం, గురుకుల పాఠశాల, పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థుల కోసం అదనపు గదులు మరియు ప్రహరీ గోడలు నిర్మించకపోవడం, ఇలా ఎన్నో పనులు పూర్తయినా కూడా వాటిని ప్రారంభం చేపట్టకపోవడంతో ఈ భవనాలు ప్రజా అవసరాలకు నోచుకోకుండా అలాగే ఉండిపోయాయి. వీటిలో ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం పూర్తి శిథిలావస్థలో ఉండి ఏ క్షణంలో కూలిపోతుందో తెలియని పరిస్థితిలో ఇక్కడి సిబ్బంది బిక్కుబిక్కుమంటూ తమ ఉద్యోగాలు నిర్వహిస్తున్నా కూడా కనీసం ఆ భవనాన్ని కూడా ప్రారంభించకపోవడం బాధాకరం. 100 కోట్ల రూపాయలతో ఆత్మకూరు పట్టణంలో ప్రతిరోజు త్రాగునీటి వసతి కల్పిస్తూ త్రాగునీటి పథకాన్ని రూపొందిస్తే దానిని నిర్వీర్యం చేస్తూ డబ్బులతో మంచినీళ్లు కొనుక్కునే అదాని వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఇలా ప్రజా అవసరాలను మరిచి వారి స్వప్రయోజనాల కోసం గత పాలకులు ప్రవర్తించడం జరిగింది. ఆనం చేపట్టిన పనులను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టి గత పాలకులు వాటిని ప్రజా అవసరాల కోసం ఉపయోగించకపోవడంతో అటువంటి వాటిలో చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. గతంలో ఈ భవనాలు ఉపయోగించమని అధికారులకు ఆనం సూచించినా కూడా అప్పటి నాయకులు వాటి ప్రారంభానికి ఆసక్తి చూపించలేదు. కానీ ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు శాసనసభ్యులుగా గెలవడం, మంత్రి పదవి చేపట్టడంతో వీటి ప్రారంభానికి మంత్రి ఆనం ప్రత్యేక దృష్టి సారించారు. ఇక ఆ దిశగా అధికారులను వాటి ప్రారంభానికి ప్రజా అవసరాల కోసం వినియోగించడానికి ఆదేశించారు. ఇలా ఆనం చేసిన అభివృద్ధి పనులను కక్ష కట్టి పక్కన పెట్టిన గత పాలకులకు చంపపెట్టుగా మళ్లీ ఆనమే మంత్రిగా వచ్చి వాటిని పూర్తి స్థాయికి ప్రజా అవసరాలకు ఉపయోగపడేలా ప్రయత్నాలు చేపట్టడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.